టీడీఎస్ జాబ్కి అప్లై చేసేటప్పుడు కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగాడు. అవి ఏంటంటే సర్వర్ రావట్లేదు అని ఒకళ్ళు, అండ్ 10th క్లాస్ మెమోలో ఒక వార్డు తప్పు ఉంది, దాన్ని ఏం చేయాలి, అండ్ ఇంకోటి వచ్చేసి 10th క్లాస్ మెమో పోయింది, ఒరిజినల్ మెమో కోసం ఏం చేయాలి, అండ్ ఇంకోటి వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మదర్ నేమ్ తప్పుగా రాసాం, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, అండ్ ఇంకోటి వచ్చేసి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ చేసుకుంటే అది లైఫ్ లాంగ్ ఉంటుందా, లేకపోతే ఆ లైఫ్ లాంగ్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మనం జీడీఎస్ జాబ్ అప్లై చేసుకోవాలా, అండ్ ఇంకొచ్చేసి ఇప్పుడు మనం అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు 10th క్లాస్ మెమో నెంబర్ రూల్ నెంబర్ రాంగ్ చేశారు, దానికి ఏం చేయాలి, అండ్ డాక్యుమెంట్ ఇప్పుడు మనం ఇప్పుడే అప్లోడ్ చేయాలా, డాక్యుమెంట్స్ మనం ఏదైతే ఎస్ఎస్సి మేము అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అండ్ మన కంప్యూటర్ సర్టిఫికేట్, ఇలాంటి సర్టిఫికేట్ ఏమైనా ఇప్పుడు అప్లోడ్ చేయాలా అని ఇలా చాలా డౌట్లు అడిగారు. సో వీటిలో నేను కొన్ని డౌట్లకి ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సో ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ ఉంటుంది, సో వీడియోకి హైప్ ఇచ్చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే అలా నొక్కితేనే నేను వీడియో పెట్టంగా నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదైతే తప్పకుండా చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి సర్వర్ ప్రాబ్లం అనేది ఈ అన్ని చోట్ల ఉంది. సో ఫస్ట్ 2-3 days బాగుంది, సో ఇప్పుడైతే కొంచెం తగ్గినట్టుంది. సో ఈ మేజర్ సర్వర్ ఇష్యూకి ఏం చేయాలంటే, నేను అప్పుడు సర్వర్ ఇష్యూ ఎందుకు వచ్చిందని అందరూ అప్లోడ్ చేయడం వల్ల ఆ సైట్ అనేది పడుతుంది, అందుకనే దాన్ని కొంచెం లాగ్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం నేనేం చేయాలని నా సజెషన్ ఏంటంటే, మాక్సిమం ఎర్లీ మార్నింగ్ అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఒకటి, మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే 2 to 3 అంటే 2 నుంచి 3 మధ్యలో అప్లై చేయడానికి చూడండి. అండ్ నైట్ వచ్చేసి 9 తర్వాత ట్రై చేయండి. సో ఇలా చేస్తే కొంచెం సర్వర్ మీద అందరూ అప్లై చేసే వాళ్ళు బడ్డీని తగ్గిద్ది. సో మీది అప్లికేషన్ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. అది సర్వర్ గురించి అయితే. సో దాని గురించి నో ప్రాబ్లం, మనం మంచిగా బడ్డీని లేని టైంలో చూసుకొని మనం అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో క్వశ్చన్ వచ్చేసి రిజిస్ట్రేషన్. ఒక బ్రో పెట్టాడు, రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తాం కదా ఫస్ట్ మనం. సో మన ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో అలా చేసినప్పుడు కొన్ని డీటెయిల్స్ అయినా అడిగిద్ది. ఎప్పుడు అడిగిద్ది, మన మొబైల్ వెరిఫికేషన్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ తర్వాత ఇది అడిగిద్ది. సో ఇక్కడ ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లో మదర్స్ నేమ్ రాంగ్ రాశారంట. సో దీన్ని ఎలా ఎడిట్ చేయాలంటున్నారు. సో దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈ ఆప్షన్ ఏంటంటే, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోగానే మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం వెంటనే. సో స్టార్ట్ చేయగానే మీరు ఏం చేస్తారంటే, అప్లికేషన్ ప్రాసెస్ లోనే ఒకటి ఉంటుంది కింద, మీరు డీటెయిల్స్ కింద ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే అప్డేట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని. సో మీరు అక్కడ క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్ కి ఇచ్చిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనే ఉంటాయి. సో అక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అక్కడ అంటే అప్లికేషన్ ప్రాసెస్ లో. సో 2 వచ్చేసి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ ఆప్షన్ లో కూడా ఎడిట్ చేసుకోవడం. నాకు తెలిసి మాక్సిమం అప్లికేషన్ ప్రాసెస్ లో ఉన్న అప్డేట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లోనే మీరు అప్డేట్ చేసుకోండి, అయిపోద్ది వెంటనే, నో ప్రాబ్లం. అదొకటి దానికి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఎలా అంటే, ఆ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ కనుక మర్చిపోతే దాని కింద రీసెట్ పాస్వర్డ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మనం 2 times మన ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ మన పాస్వర్డ్ ని సెట్ చేసుకోవచ్చు, అయిపోద్ది అది. సో ఇంకోటి వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కనుక నాకు అడిగిన డౌట్ ఏంటంటే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక్కసారి చేస్తే మనం లైఫ్ లాంగ్ ఈ జీడీఎస్ జాబ్కి అప్లై చేయొచ్చు అని. సో నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకసారి రిజిస్ట్రేషన్ ఇయర్ జీడీఎస్ షెడ్యూల్ 1 January 2026 కి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇయర్ అంటే 2 షెడ్యూల్స్ వచ్చినాయి, 2 షెడ్యూల్కి యూజ్ అయింది అంటున్నారు. దీని గురించి నాకు క్లారిటీగా తెలియదు. సో దీని గురించి క్లారిటీ కొనుక్కొని ఇంకో వీడియో చేస్తా. ఫస్ట్ అయితే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ 2 షెడ్యూల్కే యూజ్ అయింది అంటున్నారు, షెడ్యూల్ 1 కి షెడ్యూల్ 2 కి. ఇయర్ ఫర్దర్ గా యూజ్ అయిద్దా లేదా అనేది నేను క్లియర్ కనుక్కొని చెప్తా. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఫస్ట్ వీటికి అప్లై చేయడానికి అయితే యూజ్ అయింది, అదొకటి, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 10th మెమో అంటున్నారు చాలా మంది. 10th మెమో పోయింది అంటున్నారు, ఒరిజినల్ మెమో పోయింది, ఏం చేయాలి బ్రో అని అడుగుతున్నారు. సో ఈ ఒరిజినల్ మెమో పోతే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు వెళ్ళి చదువు స్కూల్కి వెళ్ళాలి. మీరు ఎక్కడ చదివారో అక్కడ స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళి అక్కడ మీరు ఆ ప్రిన్సిపాల్ గారు ఉంటారు, ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మీరు అట్లా చెప్తే ఆయన మీకు లెటర్ ఇస్తారు, దాన్ని తీసుకొని
దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు బోర్డుకి వెళ్తే అప్లై చేస్తే ఒక 15 days పట్టింది రావడానికి. సో ఇదైతే ప్రాసెస్ పట్టింది 15 days, ఒక నెల నుంచి ఒక 15 రోజుల నుంచి నెల పట్టిద్ది. సో అది అది దాని గురించి గుర్తుపెట్టుకోండి. 15 రోజుల కల్లా 15 నుంచి నెల రోజుల్లో వచ్చేసిద్ది అది. అది ఇంకో క్వశ్చన్ అనేది, ఈ 10th మెమోలోనే ఒక వార్డు తప్పు పడదంట, స్క్రాచ్ వచ్చి చిరిగిపోయిందంట. సో దానికోసం ఏం చేయాలంటున్నారు. సో ఏం చేయాలంటే ఇది మీరు ఏంటిదంటే 10th మెమో రాంగ్లోనే ఒక నెలలో వాళ్ళు ఇస్తారు, ఒక నెల టైం ఇస్తారు. దాని 10th మెమో మొత్తాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు మన బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి బోర్డు, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఏమేస్తుంది అంటే వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళు కరెక్షన్ చేసి పంపిస్తారు. ఇదంతా ఒక నెల ప్రాసెస్ లో అయిపోద్ది. మీకు మెమో వచ్చినా మీరు పాస్ అయినా ఒక నెలలో ఇది వచ్చింది. సో మీరు ఆ నెలలో మీరు మెమో రాంగ్లో ముందు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్తే ఆయన దాన్ని వాళ్ళు ఒక లెటర్ రాసి మొత్తం ఏదో ఒక చేసి ఫార్మాలిటీ పూర్తి చేసి దాన్ని ఎస్ఎస్సి బోర్డుకి పంపిస్తారు. వాళ్ళు కరెక్ట్ చేసి మీకు పంపిస్తారు. ఇదంతా ఒక నెలలో జరిగిపోవాలి. ఒక నెల దాటిందంటే మళ్ళీ మీకు ఇబ్బంది అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ స్క్రాచ్ వచ్చిందంటే దీనికి సేమ్ మీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఆయనకు ఇంకో ఫార్మాట్ ఉంటుందంట. ఆ ఫార్మాట్ పూర్తి చేసి మీరు మళ్ళీ ఎస్ఎస్సి బోర్డు దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాన్ని కరెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మెమో వచ్చిన ఒక 15 రోజులు నెల రోజుల లోపలనే మీరు కొత్త మెమో వచ్చినా ఒక నెల రోజుల లోపలే మీరు అప్లై చేస్తే ఏదైనా కరెక్షన్ అవుతుంది. అది చెప్పదలుచుకున్నా. అండ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే డాక్యుమెంట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలంటే ఇప్పుడు అప్లై చేసినప్పుడు డాక్యుమెంట్స్ ఏం అడగదు. డాక్యుమెంట్స్ ఎప్పుడైతే మీకు జాబ్ వచ్చినప్పుడు ఒరిజినల్ వెరిఫికేషన్ మీకు ఎక్కడైతే జాబ్ వస్తుందో అక్కడ ఒకవేళ ఈ స్టేట్ అయితే ఈ స్టేట్, లేకపోతే వేరే స్టేట్ అయితే వేరే స్టేట్. సో అక్కడికి వెళ్ళి మీరేం చేయాలంటే ఆ ఒరిజినల్ మెమోస్, ఏదైతే ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే కంప్యూటర్ సర్టిఫికేట్, ఈ 3 ఒరిజినల్ తీసుకెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయడానికి కంపల్సరీ కావాలి. ఇన్ కేసు మీరు కనుక సబ్మిట్ చేయకపోతే మీకు టైం ఇస్తారు, కొన్ని రోజులు టైం ఇస్తారు. టైం ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేయకపోతే ఆ జాబ్ మీకు రానట్టే, ఆ జాబ్ క్యాన్సిల్ అయిపోయినట్టే మీకు. అది ఇంకోటి వచ్చేసి ఫీజు పేమెంట్ దగ్గర ఏంటంటే చాలా మంది ఫీజు పేమెంట్ ఫెయిల్ అవుతుంది అంటున్నారు. సో ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు గనక అప్లై చేస్తారు, మొత్తం అప్లై చేసి అయిపోయింది, ఫీజు పేమెంట్ చేస్తారు. మీరు కనుక ఒక 10 minutes ఆగండి. రీఫ్రెష్ అయితే అసలు కొట్టొద్దు. అది పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన మీరు రీఫ్రెష్ కొట్టకూడదు. అండ్ దాన్ని అవుట్ సైడ్ వెబ్సైట్ నుంచి బయటికి రాకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఒక 10 minutes ఆగండి. ఆగితేనే ఫీజు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయినప్పుడే మీకు సక్సెస్ఫుల్ అయిన వచ్చిన తర్వాతే మీరు ఆ వెబ్సైట్ నుంచి బయటికి రండి. అది గుర్తుపెట్టుకో. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు అయితే కొంచెం ఏ బ్లర్ లేకుండా, దాని మీద ఫోటో మీద ఏ సిగ్నేచర్ లేకుండా చూసుకోండి. మంచి ఫోటో, క్లారిటీ ఉన్న ఫోటో అప్లోడ్ చేసుకోండి. అండ్ నేను ఫోటో గురించి, సిగ్నేచర్ గురించి నేను కావాల్సిన ఎలా ఉండాలని వీడియో కూడా చేసిన, ప్రీవియస్ వీడియోలో ఉండొచ్చు చూడండి. అవి అయితే మంచిగా అప్లోడ్ చేసుకోండి. అండ్ అది ఇవి మాక్సిమం డౌట్స్ అడుగుతున్నారు. ఈ డౌట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్. మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఫర్దర్గా ఆ డౌట్స్ కూడా చెప్పండి, కామెంట్ చేయండి. కామెంట్ అన్ని నోట్ చేసుకొని అన్నిటికీ వీడియో చేస్తా క్లారిటీ ఇవ్వడానికి మీకు. సో అది ఏంటంటే ఈ వీడియోలో మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.